వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్లో టీడీపీ పార్టీ రంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఫాతిమా జహంగీర్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మురుకుంట్ల అరవింద్ శర్మ, రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, మైనారిటీ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ జహీర్, అలావుద్దీన్ పటేల్ పాల్గొని జహంగీర్ కుటుంబ సభ్యులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం మా నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంజాన్ రోజున పేదలకు జీహెచ్ఎంసీ సిబ్బందికి కొత్త బట్టలు పంపిణీ చేస్తామని తెలిపారు. పేద ధనిక తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని అన్నారు. ఆ అల్లా దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ కుటుంబ సభ్యులు మహమ్మద్ షాహీద్, మహమ్మద్ జాహీద్, మహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నేను ఒక్క పొద్దు ఉన్న వాళ్ళందరికీ మరియు ఈ మాసం పవిత్రమైనటువంటి కాబట్టి నేను ఇఫ్తార్ విందు ఇస్తాను. కాబట్టి ఈరోజు అందరిని పిలిచి వారు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి మంచిని కోరుకుంటారు కాబట్టి, చెడుని పారదోలుతారు కాబట్టి, అదేవిధంగా ఈరోజు నేను కూడా అల్లాని ఏం కోరుకున్నా అంటే మన పవిత్రమైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం కూడా అందరూ కూడా సుఖశాంతులతోటి మంచి వర్షాలు కూర్చాలి, కురవాలని, ఆ తర్వాత రైతులు బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క రంజాన్ మాసాన్ని గుర్తుంచుకుంటూ ఈరోజు ప్రార్థన చేసుకుంటాం.